లో ఎలా రియాక్ట్ అవ్వాలి? సో, ఈ ప్రశ్న అందరికి చాలా అది రియల్ లైఫ్ ప్రాబ్లమ్. సో, దీనికి చాప్టర్ 13లో కృష్ణుడు ఒక ఇంపార్టెంట్ వర్ణన చెప్తాడు ఎట్లా అని. అంటే ఇప్పుడు చాలామంది ఏం చేస్తారు, వేరే వాడు డిస్టర్బ్ చేస్తే డిస్టర్బ్ అయితారు. వేరే వాడు కోపం తెప్పిస్తే కోపం అయితారు. అది కాదు. సో, చాప్టర్ 13లో ఏముంటదంటే ప్రకృతి, పురుషుడు అని 2 లాజిక్ ఉంటాయి. ఇది యాక్చువల్‌గా చాలా పవర్‌ఫుల్. వేద నుంచి వచ్చింది ఈ కాన్సెప్ట్. సో, ప్రకృతి, పురుషుడు అంటే ఏంటిదంటే ప్రకృతి అంటే నీ చుట్టూ ఉన్న ప్రపంచం, సిట్యుయేషన్స్, లాభ నష్టాలు, సుఖ-దుఃఖాలు మరియు నీ బాడీ ఇందులో ఎప్పుడు మార్పులు జరుగుతుంటాయి. అప్స్ అండ్ డౌన్స్ అది కామన్. సో, పురుషుడు అంటే ఏంటంటే ఆత్మ. సో, ఆత్మ అంటే లోపల కూర్చొని ఇదంతా గమనిస్తున్న నువ్వు. సో, కృష్ణుడు ఒక శ్లోకం చెప్తాడు. సో, ప్రకృతేవైచ్య కర్మ క్రియ మనాని సర్వే అంటే ఏందనంటే పనులన్నీ ప్రకృతి నియమాల ప్రకారమే జరిగిపోతా ఉంటాయి. సో, కానీ అజ్ఞాని అయిన మనేసుకొని అయ్యో నేనే నష్టపోయాను, నేనే నష్టమైపోయాను అని ఏడుస్తుంటాడు. సో, జ్ఞాని అయిన వాడు జస్ట్ ఒక సాక్షి లాంటి వాడు. జస్ట్ గమనిస్తా ఉంటాడు. సో, మనము దీన్ని ఎట్లా కంపేర్ చేయొచ్చు అంటే ఇప్పుడు సినిమా ఉంది కదా! సినిమా లాజిక్ తోని కూడా మనం కంపేర్ చేయొచ్చు. సో, సినిమా చూస్తున్నప్పుడు ఇప్పుడు స్క్రీన్ మీద విలన్ని హీరో కొడుతుంటాడు. అప్పుడు థియేటర్ నుంచి లేసి మనం విలన్ని కొట్టడానికి వెళ్ళాం కదా! ఎందుకంటే మనం జస్ట్ విట్‌నెస్ మాత్రమే, సాక్షి మాత్రమే. దాన్ని చూస్తున్నా నువ్వు వేరు. సో, రియల్ లైఫ్‌లో కూడా నీ చుట్టూ జరిగే కష్ట నష్టాలన్నీ ప్రకృతి అనే స్క్రీన్ మీద నడిచే డ్రామా లాగా మునిగిపోతుంది. సో, దానిలో మనము ఏందనంటే యాక్టర్ లాగా ఏడవద్దు. సీట్‌లో కూర్చొని సినిమాని మాత్రమే చూసే మైండ్ సెట్‌తో ఉండాలి. సిట్యుయేషన్ అయినా ప్రశాంతత బేసికల్లీ ఉండాలి ప్రశాంతంగా. ఇది చెప్పడం చాలా ఈజీ. ఈ శ్లోకం గాని, ఈ మీనింగ్ బట్ చాలా కష్టము. కాకపోతే ఈవెన్చువల్‌గా ప్రాక్టీస్ చేస్తా ఉంటే కామ్‌నెస్ ఇంప్రూవ్ అయితా ఉంటది.